హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే న్యూ ఇయర్కి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అయితే వీడియో షూట్ చేయాలనుకోలేదు. మా వారిని అడగానే ఓకే అన్నాడు. సో మేము అప్పుడే డౌట్ పడాల్సింది, ఎందుకైనా షూట్ చేస్తా అంటే ఓకే అన్నారు అని. ఎందుకో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో మా వారు ఇచ్చిన గిఫ్ట్ చూసి సైజ్ చూసి ఇదేంటో చిన్నది ఇచ్చాడంటే ఫస్ట్ హెడ్సెట్ అనుకున్నాను. కాదు, తర్వాత ఆ బాక్స్ చూసేసరికి గోల్డ్ బాక్స్ లాగా ఉండింది. ఓపెన్ చేసి చూస్తే చిన్నది మామూలుగా రింగ్ బాక్స్ ఉంటుంది కదా గోల్డ్ది, అలా ఉండింది. సో రింగ్ ఉంటుంది ఖచ్చితంగా, నేనైతే రింగే ఉంటుంది అనుకున్నాను. ఓపెన్ చేసి చూసాను. ఓపెన్ చేసి చూస్తే ఫుల్ షాక్ అనమాట. నేను రింగ్ ఇచ్చిన పెడదురా. ఆ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అసలు ఆ కోపం పట్టలేకపోయాను, అంత కోపం వచ్చింది. మా వారు రింగ్ ఏమి ఇవ్వలేదు, ఎంటీ బాక్స్ ఇచ్చారు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత అతను నిజంగానే గోల్డ్ తీసుకొచ్చారనమాట. గోల్డ్ బాక్స్లో రింగ్ ఉండింది. తర్వాత వేరే బాక్స్ తీసుకొచ్చి నాకు రింగ్ ఇచ్చారు. నేను ఇంకా ఆ సంతోషం పట్టలేక నేను రింగ్ చేంజ్ చేసుకొని రింగ్ పెట్టించుకున్నాను అనమాట. ఈ రింగ్ నేను ఇంతకుముందే గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు చూశానమాట. మామూలుగా ఏవైనా న్యూ మోడల్స్ వస్తాయేమో అని నేను మామూలుగా ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్తే ఖచ్చితంగా చెక్ చేస్తాను. సో వెళ్ళినప్పుడు నేను మా వారికి చూపించాను, ఇలాంటి రింగ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆల్రెడీ మేము తీసుకున్నాము. గోల్డ్ తీసుకున్న తర్వాత నేను చూసాను అనమాట. అది లేకపోతే అప్పుడే తీసిచ్చేవాళ్ళు. ఇంకా ఆయనకి ప్లానింగ్ ఉండిందేమో న్యూ ఇయర్కి ఇప్పిద్దామని. సో అందుకని సరేలే మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందామని స్కిప్ చేసి వచ్చాడు. సరే అనేసి ఇంకా మేము డిన్నర్ చేద్దామని మా ఇంటి దగ్గరలో ఉన్న గెలేరియన్ మాల్కి వచ్చామన్నమాట. ఇది మొత్తం లైటింగ్ తోటి అసలు ఫుల్ డెకరేట్ చేసి ఉన్నారు. న్యూ ఇయర్ కదా, మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడంటే మేము వాడికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. ఆ గిఫ్ట్కి ఆనందం తట్టుకోలేక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ గిఫ్ట్ వచ్చేకి మండే వస్తుంది. ఆ గిఫ్ట్ ఏం ఆర్డర్ చేసామో, వాడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నాం అనేది నేను మండే రోజు చూపిస్తాను ఖచ్చితంగా. అది కూడా వీడియో షూట్ చేస్తాను, వాడికి ఏం గిఫ్ట్ ఇచ్చామో అనేది. ఇది మాల్లో క్రిస్మస్ ట్రీ పెట్టారు. అసలు చాలా చాలా లైటింగ్, ఫుల్ లైటింగ్ వేసి పెట్టారు, చాలా బాగుంది. సో మేము ఏంటంటే ఊరికే డిన్నర్ చేసి వెళ్దామనే వచ్చాము. కానీ మేము అనుకున్నది ఒకటే, అక్కడ అయింది ఇంకొకటి. ఓన్లీ డిన్నర్ చేద్దామని అనుకుంటే ఇక్కడ లైఫ్ స్టైల్ కనిపిస్తే ఒకసారి లైఫ్ స్టైల్లో ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్ళాము. సో లైఫ్ స్టైల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చాము. లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ నేను వీడియో తీద్దాం అని అనుకుంటే మర్చిపోతా, కానీ ఈరోజు మాత్రం మర్చిపోకుండా వీడియో తీశాను. సో ఇప్పుడు ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హెయిర్ బ్యాండ్ కాస్ట్ వచ్చేసి ఒక చిన్న బంచ్ లాగా ఉంటుంది. ఆ బంచ్ వచ్చేసి 99 రూపీస్ అంట. సో ఈ బంచ్కి 99 రూపీస్ పెట్టొచ్చా పెట్టకూడదో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది వచ్చేసి 99 రూపీస్ అంట. ఇప్పుడు మనం బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము, బిల్ ఎంత వచ్చిందో చూద్దాము. సో 4,000 చూపిస్తుంది. 4,998 రూపీస్ చూపిస్తుంది. నెక్స్ట్ 8,398 రూపీస్ సంథింగ్ ఎంతో చూపిస్తుంది. సో మా బిల్ ఎంత అయిందో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా మా వారికి గిఫ్ట్ ఇచ్చాను. ఆ గిఫ్ట్ ఏంటనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మా వాడు వీల్ తిప్పుతున్నాడు కదా, దీంట్లో 5% 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇక్కడ మనం చాక్లెట్లు ఏవైనా జెల్లీస్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకుంటే అక్కడ వీల్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఏదైతే వస్తుందో దాని మీద మనకు డిస్కౌంట్ ఇస్తారు. 10% అయితే 10%, 5% అయితే 5%. సో నేను ఎప్పుడు వచ్చినాను కానీ లోపలికి వచ్చి ఎప్పుడు షూట్ చేయలేదు, ఫస్ట్ టైము. సో ఇక్కడ జెల్లీస్ అన్ని డిఫరెంట్ షేప్స్లో, బాటిల్ షేప్లో, ఇంకా డిఫరెంట్గా ఉండింది. ఏదో కోకోకోలా షేప్లో ఉండింది, చిన్న బాటిల్ షేప్లో ఉన్నాయన్నమాట. అందుకే పిల్లలు టెంప్ట్ అయ్యి చాక్లెట్లు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. నాకు కూడా చాలా ఇష్టం ఇవి. సాల్టీ జెల్లీస్ అని ఉంటాయి, అవి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. సో డిన్నర్ చేద్దామని మేము ఫుడ్ తిన్నామని వచ్చాము. ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము, ఆర్డర్ చేసింది కూడా వచ్చింది. సో మేము 3 రైస్ బౌల్స్, చికెను అండ్ కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసాము.
మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట ఫుడ్ని. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు మేము చాలామంది మాతో అన్న మాట ఏంటంటే, ఏంటి మీరు బెంగళూరుకి వెళ్తున్నారా, అక్కడ రెంట్స్ ఎక్కువ, ఖర్చు ఎక్కువ, అది అన్నీ ఎవరు చెప్పినా ఇదే అంటున్నారనమాట. సో నాకైతే నిజంగా జీరో నాలెడ్జ్ అండి బెంగళూరు గురించి. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వీడియో అసలు రెంట్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది, మాల్స్లో షాపింగ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంకా బెంగళూరులో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, లేదు అంటే స్కిప్ చేయండి. లైక్ చేసి స్కిప్ చేయండి, ఎందుకంటే ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఇంకోటి, నేను మా హస్బెండ్కి ఆన్లైన్లో హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేశాను అనమాట న్యూ ఇయర్కి. సో అవి ఫస్ట్కి రాకుండా సెకండ్కి వచ్చాయి. సో అవి మేము హెడ్ ఫోన్స్ ఎందుకు ఆర్డర్ చేసామనేది కూడా నేను రీజన్ చెప్తాను. మామూలుగా ఆల్రెడీ ఆయనకి హెడ్ ఫోన్స్ ఉన్నాయి, కాకపోతే వేరేవి ఉన్నాయన్నమాట. ఐఫోన్ ఇవి కూడా ఉన్నాయి, బట్ అవి ఛార్జింగ్ ఉండట్లేదు అని చెప్పి ఇది వైర్వి తీసుకున్నాము. అది వైర్లెస్, ఇది వైర్. కానీ ఐఫోన్కి ఐఫోన్వే ఉండాలని ఏం రూల్ లేదండి, వేరేవి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఐఫోన్ హెడ్ ఫోన్స్ ఎందుకు ఆర్డర్ చేశాము అంటే, మనకి గూగుల్ ఎలాగో హే సిరి అని అంటారు కదా, ఆ సిరి కోసం ఈ ఐఫోన్వి హెడ్ ఫోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మామూలుగా వేరే హెడ్ ఫోన్స్ పెట్టుకొని హే సిరి కాల్ టు సో అండ్ సో అని చెప్తే పికప్ ది కాల్ అండ్ హే సిరి పికప్ ది కాల్ అంటే అది రెస్పాండ్ అవ్వదు అనమాట. ఓన్లీ ఐఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటేనే అది సిరి రెస్పాండ్ అవుతుంది. ఆ సిరి కోసమే ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఐఫోన్వే తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో అవి కూడా టెస్ట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.